నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము. సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు. మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యంగా సంకష్టహర చతుర్థి అనగానే గణపతి ఆరాధన గుర్తొస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు. అటువంటి వారు కానీ ఉద్యోగరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి మనకి వచ్చే డిసెంబర్ 18వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థికి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది? అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి? మనము ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 3 నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రం. కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట. ఈ రోజున మహాసంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి. ఎవరు చేయాలి గురుగారు? ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ముఖ్యంగా మనము ఈ పుష్యమి నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు. ఇలా 27 నక్షత్రాల కొన్ని నక్షత్రాలు మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి. మరి ప్రత్యేకించి ఇది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా? ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి ఎవరైనా, అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ ఎందుకు తెలియజేసుకోవాలి? కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. అంటే ఏంటి అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమృతపానం చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తల భాగం అంతా కేతుగ్రహము, మొండె భాగం అంతా కూడా రాహుగ్రహం. మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత, గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి. కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి? రాహు అంటే చెప్పి చేస్తాడు, కేతు అంటే చెప్పకుండా చేస్తాడు. ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు, శని రాజు. కాబట్టి శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉండడం, రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతువు. కాబట్టి అటువంటి కేతుగ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం, వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చమ్మా. కాబట్టి కేతు ఇంతకుముందే చెప్పకుండా చేస్తాడు. అంటే ఏంటి దీని అర్థము? మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. హరికృష్ణ జాతకమే తెలుసుకుందాం. అతను రామారావు గారి కొడుకు. అతను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అమ్మా. డ్రైవింగ్ లో
అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు. కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి. మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటామో, తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతామో, భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తామో, అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోతాయి. కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు, ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు, మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని పర్మిషన్స్ వస్తాయి, మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు, మధ్యలో పోతూ ఉంటుంటారు, అలా విఫలమవుతూ ఉంటుంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఎవరైతే వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది. గురుగారు, సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా, లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహర చతుర్థి, కొన్ని నెలల పాటు అని, అలా చేయాలా? దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా. జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదు ఒక సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది. కనీసం హీన పక్షంలో 3 సంకష్టహర చతుర్థులైనా 7 సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి. విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు, 3 సార్లు అయినా ఆచరించవచ్చు, 7 సార్లు అయినా ఆచరించవచ్చు, సంవత్సరం మొత్తం 12 నెలల పాటు కూడాను ఆచరించవచ్చు. ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు, నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు, అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు, అలాగే క్షౌరము, గడ్డం గీసుకోవడం లాంటివి పనికిరాదు, మద్య మధుమాంసములు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి. మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మ, ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన చేస్తాం కదా. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జామ్షన్ కాదమ్మా, అందరూ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం, అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము, తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, దక్షిణ, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం, పెట్టి ఆ స్వామి ముందర, వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొద్దున పూట. ఇప్పుడు అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్య ఏమైనా చూసుకోవాలి? 3 పిడికిలు పెడితే చాలా. బియ్యం 3 పిడికిలు అన్నారు, మిగతాయి ఒక్కలు 2, ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి. శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట. ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం. ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతము ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం, ఇంద్రుని విమానం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అని అంటే ఎవ్వరూ దొరకరు. కానీ చనిపోయినటువంటి ఒక మృత కళేబరం అంతకు ముందు రోజు తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా, ధారదత్తం చేయలేరు కదా, కానీ ఆ స్త్రీమూర్తి శరీరముని అంటి వెళ్ళినటువంటి గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట. అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుందని అక్కడ అర్థం. అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఇంకెంత పుణ్యం వస్తుందో. గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుందనంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా, నా జీవితంలో ఎంతో మందికి చేయించాను. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి, రాని బాకీలు వసూలైన, ధనప్రాప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయి, ఆటంకాలైనవన్నీ పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఇంకా జాబు రాదేమో, మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలని. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు. భోజనం రాత్రి ఉంటే ఉపవాసం, పాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు తీసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు, లేదు రాత్రి భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి. ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్టపాత్రులు అవుతారు. కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి. చాలా విశేషం అమ్మా. ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా, ఎవరికైతే అనారోగ్య రీత్యా మెడ నొప్పి, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా చాలమ్మా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు. అంటే కేతువు మాయాగ్రహం, కనబడదు. కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని డయాగ్నోసిస్ చేసినా రోగం ఏందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది. తద్వారా అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం, మన అనారోగ్యం నివారణ అవ్వడం, ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా. అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారా? ఎవరైనా ఆచరించవచ్చమ్మా. కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు కదమ్మా. ఎవరికైనా స్త్రీలకి రజస్వల ఋతుక్రమం వచ్చింది అనుకోండి, అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే, భంగం అయిపోతుందేమో, వ్రతభంగం అయిపోతుందేమో భయపడుతుంటుంటారు. భయపడాల్సిన పని లేదమ్మా. ఆ రోజున 4వ రోజు అయినా చెయ్యకూడదు, 3 రోజులైతే అసలు చేయకూడదు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుచిర్భూతులే స్నానం ఆచరించి 5వ రోజు చేసుకోవచ్చు. 5వ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో, వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. సంవత్సరం పాటు, సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు 5వ రోజు స్నానమైన 5వ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా 12 నెలలు, ఒక నెల కుదరలేదు, ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా? తర్వాత అట్లా ఉండదు, ఖచ్చితంగా ఎలా నెరవేరుతుంది అంటారు? ఇంకా పూర్తిగా సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా. అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే, అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి. 5వ రోజు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు, అంతకుముందు చేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు, పిల్లలు ఆచరించవచ్చు. వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు, దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆ పుణ్య ఫలితం వస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా? మైల ఉన్న వాళ్ళమ్మ ఉండకూడదు. అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు. బ్రహ్మహత్యా పాతక దోషంతో ఉంటారు. ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి, వృక్షములు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట, సముద్రము. అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు. భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది, నువ్వు ఎంత లోతుకు తవ్వు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది. వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసేయి, మళ్ళీ చిగురిస్తుంది. స్త్రీలు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే, ప్రతి నెల పవిత్రమూర్తులే వాళ్ళు. పురుషుడైనా కానీ పాపం చేస్తే అది పాపం అంటుకుంటూ ఉంటుంది. కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, ప్రతి నెల వాళ్ళకి యొక్క రుధిరం బయటపడ్డప్పుడు 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎంత గొప్ప జన్మమ్మ స్త్రీ జన్మ. పవిత్రత రావాలంటే మామూలుగా మగవాళ్ళం మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది, ఎంత స్నానం ఆచరిస్తే, ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది. స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి 4 రోజులు ఆచరించి 5వ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు. 3 రోజులు మేము దూరంగా ఉండాలా, మమ్మల్ని వెలివేస్తారా, ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా. ఇంతకంటే గొప్ప సౌహార్ద్రమైనటువంటి
ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా. అవును. కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అని చెప్పవచ్చు. గురుగారు, ప్రత్యేకించి మార్గశీర మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన. లక్ష్మీ అమ్మవారి ఆరాధన అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది శుక్రవారం. కానీ ముఖ్యంగా అమ్మవారి ఆరాధన లక్ష్మీవారం అంటే గురువారం కింద మనం తీసుకోవాలి పరిగణలోకి. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి గురువారాలని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అమ్మవారి ఆరాధన కోసం తెలియజేయండి. మనకు కృష్ణ భగవానులు వారు కూడా ఉమ్, విభూతి యోగం భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశీర్ష సోహం అంటే నేను, అంటే ఉన్నటువంటి 12 మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని చెప్పాడు. అంటే ఉమ్, ఈ మార్గశిర మాసము ప్రత్యేకించి నారాయణ స్వరూపము. ఆ, కార్తీక మాసము మనకు ఈశ్వర స్వరూపం ఎలాగో మార్గశిర మాసము నారాయణ స్వరూపం. ఉమ్, ఇటువంటి నారాయణ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గమనించుకున్నట్లయితే ఈ 12 నెలలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 12 మాసాలలో ఉన్నట్టుగానే కానీ ప్రత్యేకించి ఇంకొక మాసం కూడా ఉందమ్మా. ధనుర్మాసం. అదే ధనుర్మాసం. అంటే సూర్య గమనాన్ని ఆధారం చేసుకుని, అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తాడో అప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సహజంగా ధనుర్మాసం అనేటువంటిది పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం అంటే ప్రత్యేకించి మనం తెలుసుకోదగినటువంటిది ఏంటి? విష్ణు దేవత ఆరాధన. అట్లాగే మనకు ఈ శ్రావణ మాసం అన్నప్పుడు లక్ష్మీ ఆరాధనకి వైభవలక్ష్మీ వ్రతమని, వరలక్ష్మీ వ్రతమని, గౌరీ అయితే శ్రావణ మంగళవారాలని, అలాగే సోమవారాలు అయితే శ్రావణ సోమవారాలని ఈశ్వరుని, ఏ విధంగానైతే శ్రావణ మాసంలో వివిధ దేవతల్ని కొలుస్తామో ఈ మార్గశిర మాసంలో కూడా ఈశ్వరుని కొలిచే విధానం కూడా ఉంటుంది, నారాయణుని కొలిచే విధానం ఉంటుంది. అందున నారాయణుడిని లక్ష్మీనారాయణ స్వరూపంతో కొలుస్తాం. కాబట్టి లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీరంగునిలో ఏ విధంగా శ్రీరంగస్వామిలో ఏ విధంగానైతే లీనమైపోయిందో అదే విధంగా ఈ యొక్క లక్ష్మీ వారములు అని అంటారు. అంటే మనకు సంబంధించి లక్ష్మీ వారములు అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే శుక్రవారంనే లక్ష్మీవారం అంటే, ఎందుకంటే శుక్రవారం లక్ష్మీప్రదం కాబట్టి. కానీ నవగ్రహాల్లో ధనకారకుడు ఎవరయ్యానంటే గురువు. అంటే గురువు దగ్గర ధనము, విద్య, కీర్తి ప్రతిష్టలు, పనులలో అనుకూలత, పేరు అన్నీ కూడాను ఉన్నాయి. కాబట్టి గురువారమే లక్ష్మీవారము. ఈ మార్గశిర మాసములో గురువారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అనేటువంటిది ఆచార సాంప్రదాయంగా ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా గురువారాన్ని లక్ష్మీవాసరం అని అంటారు. మరి ఇప్పుడు మనం లక్ష్మీ అమ్మవారి పూజలు చేయాలన్నప్పుడు అంటే నిత్యం ప్రతి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవంతునికి పెట్టుకొని ఉపవాసాలు ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు శుక్రవారం కాకుండా గురువారమే చేయాలంటారా? ఈ మార్గశిర మాసంలో గురువారం నాడే లక్ష్మీ ఆరాధన చేయాలి. ఓకే. మనం శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవత ఆరాధన చేస్తామో ఈ యొక్క మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ ఆరాధన చేసినటువంటి వ్యక్తికి సిరి సంపదలకి లోటు ఉండదు. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవియే మనకు సెలవిచ్చింది. మరి ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అని అంటే ఎవరు చేయాలి అసలు? అంటే కొంతమంది వివాహం గురించి ఆలోచించి నేను ఈ పలానా చేస్తాను అని చెప్పి అనుకుంటుంటారు, లేదు అంటే నార్మల్గా పూజలు చేసే వాళ్ళు ఉంటారు. ప్రత్యేకించి ఎవరు చేస్తే బాగుంటుంది మార్గశిర మాసంలో? మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చునమ్మా. దానికి వివాహమైనటువంటి మహిళలని, కన్యలని, అలాగే పూర్వ సువాసని స్త్రీలు అని అంటూ ఏమీ లేదమ్మా. అందరూ కూడా ఇది ఆచరించవచ్చు. ఎందుకంటే లక్ష్మీ ఆరాధన ఫలితం వల్ల కోల్పోయిన రాజ్యము, ఉద్యోగము, పదవి లభిస్తాయి, సిరి సంపదలు లభిస్తాయి. అన్నిటికంటే మించి ముఖ్యంగా ఉత్తర జన్మలలో మళ్ళీ గొప్పదైనటువంటి కుటుంబంలో జన్మించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే రాబోయే జన్మకు కూడా మనం పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క విధి విధానాలు గనక ఈ మార్గశిర మాసంలో ఎవరైతే పాటిస్తారో వారికి ఈ లక్ష్మీ అనుగ్రహం చక్కగా కలుగుతుంది. ఎటువంటి విధి విధానాలు పాటించాలి? మనకు ఏ వ్రతమైనా కానీ, ఏ నోమైనా కానీ, ఏ శుభకార్యమైనా చేసుకునేటప్పుడు ముందు రోజు ప్రధానంగా ఉపవాసం ఉండాలి. ముందు రోజు ఉపవాసం అంటే రాత్రి ఏమి తినకుండా ఉండాలి. అంటే భోజనము తినకుండా ఉండి మామూలుగా ఇతరత్ర చపాతీలు కానీ అల్పాహారం తీసుకోవచ్చు. ఆ ముందు రోజు దాంపత్యము పనికిరాదు. ఇది వివాహమైన స్త్రీలైతే దాంపత్యం పనికిరాదు. ఇక ఉదయాన్నే లేచి, అనగా సూర్యోదయం కంటే ముందే బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇల్లంతా ఎలాగో
మనం చక్కగా ఊడ్చి శుభ్రం చేస్తాం. చేస్తాం. అంటే ఈ మధ్య చాలా మంది ఎలాంటి అపప్రత వచ్చిందంటే వివాహమైనటువంటి ఎవరైనా స్త్రీలు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు ఊడవాలని చెప్తున్నారు. కానీ ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదమ్మా. స్నానం చేయకపోతే ఎందుకంటే స్త్రీకి దేహము ఒక ఇల్లు అయితే ఇల్లు కూడా ఇంకొక దేహం లాంటిదే. కాబట్టి చక్కగా పొద్దున్నే లేవగానే ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని తదనంతరం స్నానకృత్యాదులు తీర్చుకొని తర్వాత ఒక బకెట్ మంచి నీళ్లలో పసుపు, కుంకుమ, గళ్ళ ఉప్పు ఇవి వేసి చక్కగా అందులో ఈ గంగా జలము కానీ గోదావరి కృష్ణా నీళ్ళు కానీ 2-3 చుక్కలు వేసి ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా బట్టతో తుడిచి పూజా మందిరాన్ని బట్టతో తుడిచి చక్కగా అవకాశం ఉంటే నూతన వస్త్రములు లేదా పట్టు వస్త్రములు చక్కగా చేసుకొని లేదా మామూలుగా నేను మంచి అయినా కానీ శుభ్రమైన వస్త్రములు ధరించి ఆ పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేయాలి. మొదలుగా గురుగారు ఇల్లంతా శుభ్రం చేసే ఆ బట్టతోటే మళ్ళీ పూజను కూడా మనం తుడవచ్చు అంటారా? సపరేట్ గా పెట్టుకుంటే మంచిది. ఒక పూజా మందిరం మాత్రము తుడుచుకోవడానికి ఒక సపరేట్ ఒక తెల్లటి గుడ్డనో ఏదైనా కానీ కాటన్ గుడ్డ పెట్టుకుంటే మంచిది. దాన్ని పూజా మందిరం వరకే పరిమితం చేయాలి తుడవడానికి, ఇంకా ఇతరత్రా వాడకూడదు. ఆ తదనంతరం చక్కగా ఒక పెద్ద పీట, చతురస్రముగా ఉన్నటువంటి పెద్ద పీట తీసుకోవాలమ్మా. తీసుకొని చక్కగా దాని మీదంతా కూడా పసుపు రాసి తడిపిన పసుపునంతగా రాసి 8 దిక్కులలో అలంకరణ చేయాలి, బొట్టు పెట్టాలి. తర్వాత మధ్యలో ఈ యొక్క అష్టదళ పద్మం వేయాలి. వేసి మళ్ళీ ఈ విధంగా 2 రేఖలు, మళ్ళీ 2 రేఖలు, మళ్ళీ 2 రేఖలు, ఇట్లా ఆ రౌండ్ అయిన అష్టదళ పద్మానికి ఆనుకొని దాన్ని మళ్ళీ ఆ రేఖల మధ్యలో ఏదైనా పద్మం లాంటిది వేసి అప్పుడు దాని మీద ఒక ఎర్రటి గుడ్డ కానీ లేకపోతే పసుపు రంగు కలర్ గుడ్డ కానీ పరిచి అప్పుడు దాని మీద లక్ష్మీనారాయణుడితో కూడుకున్నటువంటి చిత్రపటం పెట్టుకోవాలి. ఒక్క లక్ష్మీ అమ్మవారిని పెట్టకూడదు. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మ నారదుల వారి అడిగారట, అమ్మ నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు ఎందుకమ్మానంటే అందరూ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నన్ను కావాలనుకుని కోరుకుంటూ నా ఫోటో నన్ను మాత్రమే ఆహ్వానిస్తారు, పూజిస్తారు. నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను కదా, అందుకని నా భర్తని విస్మరిస్తున్నారు కాబట్టే వాళ్ళ కోరిక మేరకు ఉండి వెంబడే వెళ్ళిపోతాను. ఎవరైతే నా భర్తతో సహా నన్ను పూజ చేస్తారో వాళ్ళింట్లో నేను స్థిరంగా ఉంటాను అని. కాబట్టి ఈ సూత్రాన్ని గనక అర్థం చేసుకొని చక్కగా లక్ష్మీ నారాయణుడు ఇద్దరు ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకోవాలి. తీసుకొని చక్కగా అలంకరణ చేసి ఇక ముందుగా ఒక 1/4 కిలో 1/2 కిలో అంత బియ్యం రాశిగా పోసి దాని మీద ఒక 3 తమలపాకులు పెట్టి దాని మీద ఒక రాగి కలశం పెట్టాలి. రాగి కలశం నిండా నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, పోక చెక్క, తర్వాత ముత్యము, రాగి పైసా, చిన్న వెండిది చిన్న ముక్క, ఒక గ్రాము కాదమ్మా 1/4 గ్రాము బంగారు ముక్క దొరికితే, బంగారం కొనలేని శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జమ్మి ఆకుల్ని అందులో వేయవచ్చు, అది బంగారంతో సమానం. కాబట్టి ఆ విధంగా అవి వేసి అందులో వట్టి వేళ్ళు వేస్తే ఇంకా మంచిది. ఆ వట్టి వేళ్ళు వేసి దానిపైన కొబ్బరికాయకి మళ్ళీ అలంకరణ చేసి బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయని అనగా 5 రకాలైనటువంటి చెట్ల కొమ్మలు, అంటే దొరికితే గనక మేడి, మర్రి, జువ్వి, మోదుగా, రావి, ఈ 5 రకాలైనటువంటి కొమ్మలు అందులో వేయవచ్చు. లేదు మీ ఇంటి చుట్టుపక్కల సీతాఫలం, జామకాయ, మామిడి ఆకులు, ఇలా 5 రకాలైనటువంటి ఫలాలతో ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, ఫలాలు ఉండాలి, మనం తీసుకోగలిగే ఫలాలు. కాబట్టి అవైనా వేసి చక్కగా దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ గుడ్డ మనము అమ్మవారికి కలశానికి పెట్టడానికి ఆ విధంగా రెడీ చేసుకొని చక్కగా ఆ కలశానికి ముందుగా తమలపాకులో పసుపు గణపతిని చేసుకొని మొదలుగా పసుపు గణపతిని పూజ చేసుకోవాలి. గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని చక్కగా ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి పూజని వ్రత విధానాన్ని ఆచరిస్తున్నాను. ఈ ఆచరణ ప్రభావం వల్ల నాకు ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం నాకు, నా కుటుంబానికి, నా ప్రజలకి కలుగుగాక అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకొని తదనంతరం ఈ యొక్క వైభవలక్ష్మి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏ విధంగానైతే మనం శ్రావణ మాసంలో ఆచరిస్తామో అదే విధానాన్ని ఆచరించాలి. షోడశోపచార విధానంగా చేసిన తర్వాత వ్రత కథ చెప్పుకోవాలి. అది ఎప్పుడు అవన్నీ అందులో ఉంటాయమ్మా. ఇవన్నీ ఈ పూజలన్నీ ఎప్పుడు చేయాలి అని అంటే ప్రదోషకాల సమయంలో చేయాలి. ఉదయం నుంచి, గురువారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వీలైతే ఉపవాసము ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు, ఇతరత్ర పదార్థాలు భోజనం చేయకుండా అల్పాహారం మాత్రం తీసుకొని ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ పూజ చేసుకోవాలి.
ఓకే. ఈ పూజ చేసుకునే సందర్భంలో ప్రదోష కాలం అంటే సాధారణంగా ఇప్పుడు 5:16, 5:20 సూర్యాస్తం అవుతుంది. కాబట్టి 4:30 నుంచి దీని లెక్కలో తీసుకోవాలి. ఆ ప్రదోష కాలం 4:30కి దీపారాధన చేసేసి చక్కగా నిద్ర మాత్రం పోకూడదమ్మా. ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తున్నారో పగటి పూట నిద్రపోకూడదు. 4:30 కల్లా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని, అంతగా పూజా మందిరం శుభ్రం చేసుకొని దీపారాధన చేసేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. సాయంకాలం 6-6:30 కల్లా అయిపోతుంది. తర్వాత ఆ యొక్క ఉదయం పూట సాయంత్రం పూట ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. ఇది నియమం. ఇక ఈ యొక్క వ్రతాన్ని చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండాలనంటే భార్యాభర్తలు చేసుకోవచ్చు, భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రధానంగా ఈ యొక్క పూజ చేసుకునేవాడు ఉత్సాహంతో ఉండాలి. ఎక్కడా కూడా అయ్యో మా ఆయన చెప్పాడనో నేను చేసుకుంటున్నానో, లేకపోతే ఇంకెవరో చెప్పారు చేసుకుంటున్నానో, నాకు ఓపిక లేదనో ఉండకూడదు. చేసుకునే భార్యని కూడా భర్త ఏమాత్రం కూడా తిరస్కరించకూడదు. భర్త కూడా ఉత్సాహం ఉండాలి, భార్య కూడా ఉత్సాహం ఉండాలి. అమ్మాయి చేసుకుంటే అమ్మాయిని, ఎవరు చేసుకున్నా సంతోషంగా నేను చేసుకుంటున్నాను అనే అభిమానంతో చేసుకోవాలి తప్ప విసుక్కుంటూ చేసుకుంటే అక్కడ పవిత్రత ఉండదు. మనస్సులో పవిత్రత లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా ఏం లాభం అమ్మా. అలాగే ఇది అన్నిటికంటే మించి ఈ యొక్క మార్గశిర మాసములో వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో భర్తలుగా ఉన్నవారు, తండ్రులుగా ఉన్నవాళ్ళు మీ ఇంటి ఆడపిల్లని, ఆడపడుచుని, భార్యని ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టకూడదు. స్త్రీమూర్తి కంటి నుంచి నీరు వచ్చింది అంటే ఆ ఇంటికి ఈ మార్గశిర మాసంలో లక్ష్మి వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో ఉండదు. కాబట్టి అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకోవాలి, భార్యని ప్రేమ అభిమానంతో చూసుకోవాలి, తల్లిని ఆదరించాలి, గౌరవించాలి, సాటి స్త్రీలని గౌరవించాలి. ఇలా ఏ పురుషుడైతే మార్గశిర మాసంలో ఏ అత్తగారైతే తన కోడల్ని ప్రేమగా చూసుకుంటుందో, ఏ కోడలైతే అత్తగారిని ప్రేమగా, ఆడపడుచును కూడా ప్రేమగా చూసుకుంటుందో అటువంటి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కాబట్టి చెప్పండి అమ్మా. అంటే ఒక్క మాసంలో చూసుకుంటే సరిపోతుందా, మిగతా మాసంలో అవసరం లేదా? అట్లని కాదమ్మా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా చేయడం ద్వారా దాని యొక్క మహత్యం తెలుసుకొని తదనంతరం మళ్ళీ ఆ అమ్మాయిని కానీ, కోడల్ని కానీ, తల్లిని కానీ ఇబ్బంది పెట్టకుండా అది ఆ మార్గంలో వెళుతారు. ఏదైనా ఒక నెల రోజుల పాటు తత్వాన్ని అర్థం చేసుకుంటే, అందుకనే అయ్యప్ప మాల కానీ, శివమాల కానీ, శివాని మాల కానీ ఇవన్నీ 40 రోజులు పెట్టడం కారణం ఏంటంటే తదనంతరం కూడా అలవాటు అయిపోతుంది అది. ఈ విధంగా అంటే ఎందుకు చెప్పబడిందంటే ఆడపిల్ల బాధపడితే ఇంటికి అరిష్టం అని చెప్పే సందేశంతో ఈ యొక్క వ్రతం ఉండడం వల్ల ఇక జీవితంలో ఎప్పుడు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడు. అది ఆ ఉద్దేశం. ఆ విధంగా చేసుకొని వ్రత కథంతా కూడా చదువుకోవాలి. తదనంతరం దీనికి పుస్తకం ఏమైనా ఉంటుందా గురుగారు? మార్గశిర ఈ పూజ విధానానికి సంబంధించి దీనికి సంబంధించి ప్రతులు ఎక్కడా లేవు. కాకపోతే మన వీక్షించే ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం 4 వారాలు చేసుకోవాలమ్మా, 5 వారాలు చేసుకోవాలి. వాస్తవానికి ఈ మార్గశిర మాసంలో 4 వారాలు అనేటువంటిది అయిన తర్వాత పుష్యం మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తే మంచిది. 5 గురువారాలు రాలేని పక్షంలో పుష్యమాసంలో వచ్చే గురువారం నాడు దీన్ని సమాప్తం చేయాలి వ్రతాన్ని. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో 4 గురువారాలే వచ్చాయి. 5వ గురువారం పుష్యమాసంలో చేయవచ్చు. ఇక ఇది ఈ యొక్క వ్రతం చేస్తున్నంత సేపు కూడా ముందు రోజు దాంపత్యం పనికిరాదన్నాను కదా, అలాగే గురువారం రోజు కూడా దాంపత్యము పనికిరాదు. ఇది మద్యపానము, మాంసాహారము నిషేధము. ఇక గమనించుకున్నట్లయితే మళ్ళీ తెల్లవారి కూడాను లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆవు నేతితో దీపారాధన చేసి ఇక అప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు. అంటే అమ్మవారిని ఆ యొక్క కలశం అవన్నీ కూడా శుక్రవారం రోజు తప్పు లేదు. శుక్రవారం నాడు చాలా మంది శుక్రవారం నాడు తీయకూడదు అని అంటారు. అవసరం లేదమ్మా. ఈ యొక్క శుక్రవారం నాడు తీసేసుకొని ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి నీటిని కుటుంబ సభ్యులు శిరస్సున జల్లుకోవచ్చు, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. అలాగే ఆ కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయని, జాకెట్ ముక్కని, అందులో ఉన్నటువంటి వేసిన ముత్యము, పగడము, బంగారు, అలాగే రాగి పైసా ఇవన్నీ కూడా ఒక మన వైపున మనకు ఒక కవర్లో పెట్టుకొని భద్రపరచుకొని మళ్ళీ వచ్చే గురువారానికి ఇట్లా ప్రతి గురువారానికి దీన్ని వాడుకోవచ్చు. ఇక సంబంధించిన ఆవు నేతితోనే దీపారాధన చేయాలి, ఇంకా వేరే దీపారాధన పనికిరాదు. ఇది మార్గశిర మాసానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి కండిషన్స్. ఇక ప్రధానంగా ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఉన్నాయి కదమ్మా, ఆ కొమ్మలు అవన్నీ ఎవరు తొక్కని ప్లేస్ లో వేయవచ్చు. ఇక తదనంతరం ఇలా 5 గురువారాలు చేయాలి. మనం పసుపుతో చేసిన గణపతి అది ఏం చేయాలంటారు? ఆ పసుపుతో గణపతిని మనం ఇంట్లో తులసి చెట్టు దగ్గర పెట్టవచ్చు, లేదా పెట్టినా ఇబ్బంది ఏమీ లేదు, ఎవరు తొక్కని ప్లేస్ లోనైనా పెట్టవచ్చు.
ఆ విధంగా ఈ విధంగా చేయాలి. తర్వాత మార్గశిర మాసం గురువారం రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో పూజ అయిన తర్వాత కథ తప్పకుండా చదువుకోవాలమ్మా. అయితే అదృష్టవశాత్తు కొంత పరిశోధన చేసిన తర్వాత ఈ యొక్క మూడు వివిధ రకాలైనటువంటి కథలు మనకు ఉన్నాయి. కాబట్టి ఒకే కథను కాకుండా మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రతి గురువారము ఒక్కొక్క కథని అనేటువంటిది మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కథ అనేటువంటిది ఇప్పుడు మీరు ఈ యొక్క విధానం అంతా తెలుసుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ఈ కథని ఒకసారంతా కూడాను జాగ్రత్తగా వినండి. ఈ కథని మీరు అప్పుడు స్ఫురణకు తెచ్చుకోండి, లేదా మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ కథని ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది కదా అన్ని మినిట్స్ నుంచి పెట్టుకొని ఆ కథని మనస్సారా ఆ చేతిలో అక్షింతలు తీసుకొని మనసారా వినండి. విని తదనంతరం ఆ అమ్మవారి దగ్గర అక్షింతలు వేసుకొని మీ యొక్క కోరిక సంకల్పం చెప్పుకొని ఆ రోజును ముగించవచ్చు. ఏమా కథ అనగా అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటువంటి కథలేమమ్మా. ఇది ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ ఇది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం కథల్లోకి వెళ్ళినట్లయితేనమ్మా, పూర్వము ద్వాపర యుగంలో జరిగినటువంటిది. ఈ ద్వాపర యుగంలో సౌరాష్ట్ర దేశాన్ని అనగా ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్ సౌరాష్ట్ర దేశాన్ని శతుశ్రువ అనేటువంటి భద్రశ్రవ అనేటువంటి మహారాజు, అతని భార్య శరత్ చంద్రిక, ఈ ఇద్దరు కూడాను చక్కటి పుణ్యాత్ములు, పతివ్రత లక్షణం కలిగినటువంటి అమ్మాయి, 7 కుమార్తెలు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఈ యొక్క సంసారం అంతా హ్యాపీగా అనగా సంతోషంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక మహాలక్ష్మి అమ్మవారికి ఆ యొక్క శేష పవనంపై ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు ఒకసారి వాదోపవాదం సంవాదంలో భాగంగా అమ్మవారు ఏమడుగుతుందంటే, మార్గశిర మాసం అంటే మీకు చాలా ఇష్టం కదండి, ఈ మార్గశిర మాసంలో ఎలా ఉంటుంది భూలోకంలో, ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు, ఎందుకంటే మార్గశిర మాసం నన్ను ఆరాధించాలని చెప్పి నియమం ఉంది కదా, కాబట్టి ఏ ఇంట్లో నన్ను ఎక్కువగా ఆరాధిస్తున్నారో ఒకసారంతా కూడా పరిశీలింప చేసుకొని వస్తానని చెప్పి భర్త అనుమతి తీసుకొని భూలోకానికి వచ్చినాయి. అన్ని ప్రదేశాలు తిరుగుతూ సౌరాష్ట్ర దేశంలో ఆ యొక్క రాజ్యానికి వెళ్ళగానే అప్పుడు ఏమనుకుంటుందనంటే, ఏ ఇంట్లోనైనా కానీ లక్ష్మీ పూజ అనేటువంటిది చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే గొప్పవాళ్ళు అవుతారు, కానీ ఆ దేశాన్ని పరిపాలించే రాజు గనక చేస్తే ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది కదా, అసలు రాజు దగ్గరికి వెళదామని చెప్పి ఆ యొక్క రాజు సింహద్వారం దగ్గరికి వెళ్ళి తన యొక్క చర్నాకోలుతో శబ్దం చేసింది. అంతటా అక్కడ ఉన్నటువంటి దాసి వచ్చింది. దాసి వచ్చి, ఏంటమ్మా ఎవరు నీవు ఇట్లానంటే, అప్పుడు ఆమె మహాలక్ష్మి ఏమని చెప్పింది, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వరుడు, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి భద్రశ్రవ శరత్చంద్రిక అయినటువంటి దంపతులందరూ కూడా పూర్వజన్మలో ఒక వైశ్యులు, వాళ్ళందరూ కూడా కడు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు, నిత్యము కొట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒకనాడు భర్త బాగా చేయి చేసుకోగానే ఆమె బాగా కన్నీరు కారుస్తూ వెడలిపోయింది అడవిలో. అప్పుడు ఆమె మీద నేను జాలి కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి వేషంలో ఉండి ఆ అమ్మాయిని పరిశీలించడం జరిగింది. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ చెప్పుకున్నటువంటి కారణం చేత ఆ రోజు మార్గశిర మాసం గురువారం అయింది. ఆ రోజు ఆ అమ్మాయి చేత వ్రతం చేయించి, ఈ వ్రతాన్ని మళ్ళీ నువ్వు చెయ్యమని చెప్పి పంపించడం జరిగింది. ఆ వ్రతం చేసుకున్నటువంటి కారణం చేత వాళ్ళకి సిరి సంపదలు కలిగి ఉత్తమమైనటువంటి బ్రతికున్నంత వరకు ఈ మార్గశిర మాసంలో ఉన్నటువంటి లక్ష్మీ పూజలు చేసుకున్నటువంటి కారణం చేత భవిష్యత్తులో ఈ యొక్క దేశానికి రాజయ్యారు. వారే భద్రశ్రవుడు, శరత్చంద్రిక. కాబట్టి ఈ విషయం ఆమెకు చెప్దామని వచ్చాను. వాళ్ళు మర్చిపోయారు ఈ జన్మలో లక్ష్మీ వ్రతం ఆచరించడం. ఈ వ్రతం ఆచరించడం చెప్పడానికే నేను వచ్చానమ్మా అని చెప్పానగానే ఆ దాసి వెళుతుంది. ఆ దాసి చేత కూడా ఏమని ప్రార్థిస్తుందంటే, నా చేత ఈ వ్రతాన్ని చేయించమ్మానంటే ఆ విధానం అంతా చేయిస్తుంది ఆ దాసి చేత లక్ష్మీ అమ్మవారి. తదనంతరం ఆ దాసి సంతోషించి, నా వల్ల నీకు ఆలస్యమైందమ్మా, ఇప్పుడే వెళ్ళి రాణికి చెప్పొస్తాను, రాణికి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. రాణి దగ్గరికి వెళ్ళి చెప్పగానే అపహాస్యం చేస్తుంది. ఎందుకనంటే గత జన్మ చెప్పడానికి వచ్చిందా, ఎవరు ఈ జన్మే గుర్తుండట్లేదు, నిన్నేం జరిగిందో గుర్తుండదు, అటువంటిది గత జన్మ జరిగింది చెప్పడానికి వచ్చిందంటే ఆమె మోసగత్తి అయి ఉంటుందని చెప్పి లోపల పిలిపించుకున్న తర్వాత ఆమెని అపహాస్యం ఆడి ఆమెని వెళ్ళగొట్టింది. వెళ్ళగొట్టేసేసరికి
అంతటా బాధపడుతూ నన్నే వెళ్ళగొడతావా, నన్ను వెళ్ళగొట్టినందుకు నేనే నీ నుంచి దూరం అయిపోతాను అని చెప్పింది. నీ శపథాలు నీ శాపాలు నాకేం తగలవులే, నేను ఆనందంగా ఉన్నాను, నాకేం అవసరం లేదు నీ యొక్క ఆశీర్వచనం అని చెప్పి అవమానించి పంపిస్తుంది. ఆ విధంగా సాక్షాత్తు అమ్మవారి అంటే అమ్మవారి లక్ష్మీ రూపం కాదు కదా, ముదుసలి రూపంలో వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు కోట దగ్గరికి రాగానే ఆమె కుమార్తె అయినటువంటి శ్యామబాల కనబడింది. ఏంటమ్మా బాధపడుతూ వస్తున్నావు అంటే ఇలా పలానా అని చెప్పి వృత్తాంతం అని చెప్పగానే మా అమ్మగారు తెలియక అని ఉంటుంది, ఆ వ్రతం ఏదో నేను చేస్తానమ్మా, నా చేత చేయించండి అని చెప్పగానే ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని చక్కగా మళ్ళీ చేయించింది. చేయించినటువంటి కారణం చేత ఆ శ్యామబాలకి పొరుగు ఉన్నటువంటి రాజు కొడుకు మాలాధర్, ఆ మాలాధర్ అనే వ్యక్తి వివాహం చేసుకోవడం, తదనంతరం ఈ లక్ష్మీ అమ్మవారు బాధపడుతూ పోయింది కదమ్మా, అంతటా వాళ్ళ లక్ష్మి అంటే కళ సంపద అన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళేమో పూర్తిగా ధనహీనులైపోయారు, రాజ్యం పోయింది, అసలు డబ్బుకి చాలా కటకటలాడిపోతున్నారు. ఇక్కడ అమ్మాయి వ్రతం చేసినటువంటి కారణం చేత ఆ ఇంట్లోకి వివాహమై వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆ రాజు దేశమంతా కూడాను బాగా విస్తరించింది, చక్రవర్తి అయిపోయాడు అనమాట. ఇక తదనంతరం చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒకనాడు ఈ శరత్చంద్రిక ఏమన్నదంటే, మన అమ్మాయి వాళ్ళు చక్కగా పొరుగున్నటువంటి రాజ్యంని పరిపాలిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడుగుదామని చెప్పానంటే అలాగే ఆయన వెళతాడు. భర్త వెళ్ళి ఆ భద్రశ్రవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఆ వెళుతున్నటువంటి కారణంలో ఒక బావి దగ్గర శోషపడి తప్పిపోయి కింద పడిపోతాడు. అతను స్పృహ తప్పి పడిపోతాడు. అంతటా ఆ బావి దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ శ్యామబాల పరిచారికలు ఉంటారు కదా, దాసీలు, వాళ్ళు నీళ్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మనిషిని చూస్తేనేమో బికారిలా ఉన్నాడు, కానీ రూపం చూస్తేనేమో క్షత్రియుడిలా ఉన్నాడు, రాజులా ఉన్నాడు. ఏంటో ఎవరో కనుక్కోనంటే పలానా మా అమ్మాయి ఈ దేశానికి రాణి, నేను పలానా పక్కన ఊరినటువంటి రాజుని, నాకు అన్ని కోల్పోయానని చెప్పి ఆ విధంగా చెప్తాడు. అతి కష్టం మీద చెప్తాడు. ఈ వృత్తాంతం అంతా కూతురు శ్యామబాలకు చెప్పడం కానీ, అయ్యో మా నాన్న ఇంత దీన పరిస్థితిలో ఉన్నాడా అని చెప్పి అతనికి వెంబడే ఒక చక్కటిగా కట్టుకోవడానికి వస్త్రములు అవన్నీ ఇచ్చి తర్వాత రథం ఇచ్చి ఇంటికి పిలిపించుకుని వచ్చిన తర్వాత చాలా చక్కగా భోజనం పెట్టి అన్ని వసతులు చేసి బిందె నిండా ఒక బంగారు నాణ్యములు ఇచ్చి అమ్మగారికి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది. ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహం లేదు కదా ఈమెకి. ఇంటికి వెళ్ళి ఆ బిందె దగ్గరికి పోగానే బిందె తీసి చూస్తే అన్ని బొగ్గులు, అంటే బొగ్గురాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన అమ్మాయికి మన మీద కనికరం లేదు ఇట్లా అని చెప్పి బాధపడుతున్నది. అంతటా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాన్న నుంచి ఎటువంటి కబురు రాలేదు అని చెప్పి ఒక మార్గశిర మాసంలో ఆ అమ్మాయి 3వ గురువారం రోజున పుట్టింటికి వెళుతుంది. అంతటా తాను వ్రతం చేసుకుంటూ శ్యామబాల తన అమ్మగారిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని వ్రతం చేయించింది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ వ్రతం చేసినటువంటి కారణం చేత కోల్పోయిన సంపదంతా తిరిగి వచ్చింది. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ కుటుంబంలో సిరి సంపదలకి, ఆనందానికి, చక్కటి దాంపత్యానికి కొదవ ఉండదు అనేటువంటి యొక్క వృత్తాంతమే కథ. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కథ వృత్తాంతాన్ని అంతా కూడాను చక్కగా విని ఆచరించి ఈ యొక్క మార్గశిర వ్రతాన్ని ఆచరించండి. మళ్ళీ వచ్చే గురువారం నాడు మరి ఒక కథ, ఈ మార్గశిర మాసంలో జరిగినటువంటి మరి ఒక కథ, మళ్ళీ ఆపై వచ్చే మార్గశిర గురువారం నాడు ఇంకొక కథ. ఈ విధంగా చేయాలి. 4 గురువారాలు ఖచ్చితంగా చేయాలమ్మా. 5వ గురువారం ఇప్పుడు లేదు, ఈ సంవత్సరం లేదు కాబట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు 5వ గురువారంగా భావిస్తూ ఆ విధంగా చేసి వ్రత ఉద్యాపన అప్పుడు చేయాలి. అప్పుడు ఆ వ్రత ఉద్యాపన ఏ విధంగా చేయాలి అని అంటే, ఒకరు కానీ, ముగ్గురు కానీ, 5గురు కానీ, 7గురు వివాహమైన స్త్రీలు కానీ లేదా కన్యలను కానీ పిలిపించి వారిని లక్ష్మీ అమ్మవారి స్వరూపముగా భావించి వాళ్ళకి చక్కగా తాంబూలాది కార్యక్రమాలు ఇచ్చి అమ్మవారిని పూజించినట్టుగానే వాళ్ళకి పూజ చేసి చక్కగా భోజనం పెట్టి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఒక చాటలో పెట్టి వాయనం ఇవ్వాలి. 3 సార్లు ఇస్తేనమ్మా పుచ్చుకుంటేనమ్మా అని చెప్పించుకొని ఆ యొక్క ఎంతమంది ముత్తైదును పిలిపించుకొని అంతమంది ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకొని ఆ విధంగా చేసినట్లయితే తర్వాత బ్రాహ్మణుడి కూడా స్వయంపాక దానము మరియు వస్త్రదానం కనుక చేసుకున్నట్లయితే ఆ మహిళకి చిరకాలము సౌమంగళ్యతా సిద్ధి మరియు దాంపత్యము ఆనందంగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, కోల్పోయిన సంపద కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తిరిగి వస్తాయి. దరిద్రంతో బాధపడేటువంటి వ్యక్తులందరూ కూడా, ధనహీనులైనటువంటి వాళ్ళు కూడా చక్కగా ధనాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే కలియుగంలో ధనమిదం మూలం జగత్ కాబట్టి ధనాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషం, అంటే వాళ్ళ అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్లి కాని అమ్మాయిలకు కూడా వాయనం ఇవ్వచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఇంట్లో తల్లి పూజ చేస్తుందంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన పర్వాలేదు అంటే ఒకే ఇంట్లో వాళ్ళు కదా.
ఒకే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటే ఆ వ్రత ఫలితం దక్కదు. ఎందుకంటే రక్త సంబంధీకులు కదమ్మా. అంటే ఉన్నటువంటి పొరుగున్నటువంటి వాళ్ళకి కానీ మొదలు తల్లికి ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. అంటే ఒక్కరికి ఇచ్చుకుంటే తప్పులేగా, మొత్తం కుటుంబ సభ్యులందరికీ ఇచ్చుకొని ఇంకా అంటే ఏ ఇంట్లో అంటే వాళ్ళ అంటే సొమ్ము ఒకవేళ వివాహమై బయటికి వెళ్ళిన ఆడపిల్లలైతే ఇచ్చుకోవచ్చు అమ్మా. దానికి ఆ విధంగా చేయడానికి ఇబ్బంది లేదు. చక్కగా లేదా ఎవరైనా పండు ముత్తైదులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఎవరైనా చేయొచ్చు అమ్మా. మరి ఇప్పుడు ఇది వ్రతం అన్నారు కదా, ప్రతి సంవత్సరం ఆచరించాలంటారా ఇలా? లేదు మన ఇష్ట ప్రకారంగా ఒక సంవత్సరం చేసుకొని. పూర్వకాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసము, కార్తీక మాసము, అలాగే ఆశ్వీజ మాసము, మార్గశిర మాసము ఇవి ఆచరించేవాళ్ళు. అందుకనే ఈ భారతదేశం అంతా కూడా బంగారుమయం, సమస్త విధమైనటువంటి సంపదలతో తలతూగుతుండేది. ఎప్పుడైతే ఈ పరాయి పాలకులు ఎప్పుడైతే వచ్చి మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించారో మనం ధనహీనులైపోయాం. అంటే మరి మిగతా దేశాల అందరూ కూడా ధనాన్ని సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఇట్లాంటి వ్రతాలు చేస్తున్నారా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏంటనంటే నిస్వార్థమైనటువంటి సేవ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వర్క్ ఈజ్ వర్షిప్. ఇవన్నీ కూడా మనలో దైవత్వం. ఎందుకనంటే అక్కడి వాళ్ళకి ఇట్లాంటి పూజాదులు చేసే అధికారం లేదు. మనం ఈ యొక్క భారతావనిలో పుట్టడమే మన అదృష్టం. ఎందుకంటే ఈ అదృష్టం వల్లనే మనం పూజలు చేసుకుంటాం. అక్కడ మిగతా ఏ దేశాల వాళ్ళకి కూడాను, జంబూ ద్వీపము దాటినటువంటి ఏ దేశాలకి కూడాను పూజలు చేసే అధికారం లేదు. అక్కడ చేసినా ఫలించవు. భారతావనిలో ఇక్కడ చేసుకోవాలి. అందుకనే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు ఇందాక శ్రావణము, ఈ కార్తీకం, ఈ మాసాలు ఎలాగో మార్గశిర మాసం కూడా అలానే అన్నారు. అయితే పూజ ముందు రోజు, పూజ చేసుకునే రోజు కనుక మనం మాంసాహారం నిషిద్ధము, కొన్ని నియమాలు పాటించాలి. కానీ కార్తీక శ్రావణ మాసాల్లో చాలా మంది మాంసాహారులు కూడా ఆ నెలంతా తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ మాసం కూడా అలా ఏమైనా నియమం ఉందంటారా? పర్వాలేదా? నియమం పెట్టుకుంటే మంచిదమ్మా. కానీ కనీసము ఈ యొక్క కార్తీక మాసము ఎలా అయితే ఆచరిస్తారో మార్గశిర మాసంలో గురువారం రోజున మాంసాహార భోజనం నిషేధం. అసలు అన్ని వేళలా చూసుకుంటే మాంసాహారాన్ని భుజించకూడనటువంటి రోజులంటే ఆదివారములు, ఏకాదశులు, పౌర్ణమిలు, అమావాస్యలు. ఇంకొకటి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే మృత శరీరం